ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నాడు. ఆయన పేరే రాజ్పుత్ హిందూ టైగర్ రాణా హరిరామ్ సింగ్ జీ సోదా. ఆయన పేరు చెబితే పాకిస్తానీ నాయకులకు వణుకు. మామూలుగానే రాజ్పుతులు ధైర్యవంతులు, భయపడుతూ బ్రతకరు, భయపెడుతూ జీవిస్తారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో రాజ్పుతుల హవా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజస్థాన్ పాకిస్తాన్ వైపు నుంచి సింధ్ ప్రావిన్స్ వరకు రాజ్పుతుల హవా సాగుతుంది. వేలాది ఎకరాల భూములు మాత్రమే కాదు, చిన్నపాటి సైన్యాన్ని కూడా పోషిస్తోంది రాజ్పుత్ ఫ్యామిలీ. ఒకప్పుడు మొఘల్ సామ్రాజ్యాన్ని గజగజ వణికించారు రాజ్పుతులు. రాజ్పుత్ కుటుంబంలో మహిళలు కూడా తుపాకీ పట్టుకొని సైన్యంలో శత్రువులతో పోరాడిన చరిత్ర ఉంది. అయితే దేశం విడిపోయినా సరే తమ సామ్రాజ్యాన్ని వదులుకునేందుకు వారు అస్సలు ఇష్టపడలేదు. దీంతో పాకిస్తాన్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. పాకిస్తాన్లో హిందువుల రక్షణ కోసం ఆయన పోరాడారు. పాకిస్తాన్ ప్రభుత్వాలు ఆయన్ను ఇంటికే పరిమితం చేయాలని చాలాసార్లు ప్రయత్నించాయి. కానీ ఆయన ధైర్యంతో వారి ఎత్తులను ఎదుర్కొన్నారు. హిందువులకే కాదు, సింధ్ ముస్లింలకు కూడా ఆయనంటే ఎంతో గౌరవం. ప్రజాసేవ కోసం ప్రభుత్వ సొమ్ము అస్సలు వాడడు. తన ఆస్తి ద్వారా సంపాదించిన వాటినే అందరికీ పంచుతాడు. అందుకే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇక ఎంపీగా గెలిచి బెనజీర్ భుట్టో మంత్రిత్వ శాఖలో సైన్స్ అండ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ మంత్రిగా పనిచేసి శభాష్ అనిపించుకున్నారు. అయితే ముస్లిం అతివాదులు ఎన్ని విమర్శలు చేసినా భుట్టో ఆయనకు బాసటగా నిలిచారు. ఆ తర్వాత నవాజ్ షరీఫ్ కూడా ఆయనకు ఎంతో గౌరవం ఇచ్చారు. ఉమర్ కోట్ రాజ్పుత్ కుటుంబాన్ని పాకిస్తాన్ ప్రభుత్వాలు టచ్ కూడా చేయలేవు. ఎందుకంటే వారి దగ్గర డబ్బు, జనబలం మాత్రమే కాదు, అంతకు మించిన ధైర్యం ఉంది. రాజ్పుతులు తలుచుకుంటే హిందువులను ఏకం చేసి ధైర్యంగా పోరాడగలరు. ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసించగల డబ్బు ఉండడంతో వెనకడుగు వేస్తూ ఉన్నారు. ఇక నవాజ్ షరీఫ్ వచ్చాక రాజ్పుత్ ఫ్యామిలీకి కష్టకాలం ఎదురైంది. పాకిస్తాన్లో హిందువు పెత్తనం ఏంటని స్థానిక అధికారుల ద్వారా భయభ్రాంతులకు గురి చేశారు. అంతేకాదు రాజును చంపితే రాజ్పుతుల పెత్తనం తగ్గుతుందని కుట్ర చేశారు. కానీ ఎవ్వరిని కూడా ముట్టుకోలేకపోయారు. ఎందుకంటే కోటలోకి పోవాలంటే అంత సులభం కాదు. పైగా అంతర్జాతీయ ఒత్తిడులు వస్తాయని భయపడ్డారు. ఇప్పటికే రాజ్పుతులు చెబితే ఉమర్ కోట ఏరియాలో ఎంత పెద్ద ముస్లిం నాయకుడైనా సరే వినాల్సిందే. కరుణుగట్టిన మతవాదులున్న చోట ఒక హిందువు రాజులా వెలుగుతున్నాడు. అంతేకాదు బెనజీర్ భుట్టో సరైన గౌరవం ఇవ్వడం లేదని సొంత పార్టీ కూడా పెట్టుకున్నాడు. దాని పేరు పాకిస్తాన్ హింద్ పార్టీ. అప్పట్లో ఆయన్ను మీడియా కూడా ప్రశ్నించింది, భయం వేయడం లేదా అని. ఎందుకంటే నుదిటిపై తిలకం, కషాయం, తలపాగాతో పాకిస్తాన్ సెంటర్లో హిందూ పార్టీ పెట్టి సవాల్ చేశాడు హరిరామ్ సింగ్. అంతేకాదు నాకు పాకిస్తాన్ నాయకులను చూస్తే భయం లేదు, నేను అవినీతి చేయలేదు, చేయను కూడా. పాకిస్తాన్ జనం పన్నుల ద్వారా వచ్చిన సొమ్మును సొంతానికి వాడుకోలేదు, వాడుకోను కూడా. నేను దొంగను కాదు, ప్రజల సొమ్ము లూటీ చేయడం లేదు, నా ఆస్తిలోనే కొంత పంచుతున్నాను, నేనెందుకు భయపడాలి అని తొడగొట్టారు హరిరామ్ సింగ్. అయితే ముస్లిం అతివాదం పెరిగి తీవ్రవాదులు భారత్ను ఇబ్బంది పెడుతున్న ఈ తరుణంలో గట్టిగా నిలబడ్డాడు హరిరామ్. అంత ధైర్యంగా వారి కుటుంబంలో బయటకు వచ్చిన వారు చాలా తక్కువే అని చెప్పాలి. 2009లో తాను రాజ్పుత్ బాధ్యతలు చేపట్టేటప్పుడు వేలాది మందిని పిలిచి గ్రాండ్గా వంశ బాధ్యతలు చేపట్టారు ఆయన. దేశంలోని హిందువులందరినీ పిలిచారు. అంతేకాదు రాజస్థాన్లోని బార్మర్ జిల్లా నుంచి కూడా నాయకులు, ఇతర రాజ్పుత్ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వెళ్ళారు. ఇప్పటికీ కూడా సింగిల్ హ్యాండ్తో వేలాది కిలోమీటర్ల పరిధిలో రాజ్పుతులు పాకిస్తాన్ ప్రభుత్వానికి ధీటుగా నిలబడి రాణిస్తున్నారు. హిందువులకు మద్దతుగా నిలుస్తూ వారికి సాయాన్ని అందిస్తున్నారు. మరి పాకిస్తాన్ నడిమొడ్డులో హిందువులు పార్టీ పెట్టి తొడగొట్టడం అంటే అది మామూలు విషయం కాదు. మరి టైగర్ రాణా హరిరామ్ సింగ్ ఫ్యామిలీపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. मैं अरबाब साहब आपको एक बात कह देता हूं, तो ये ड्राइंग रूम की सियासत आप छोड़ो. ये जनरल मुशर्रफ के जो आपके पास में कॉन्टैक्ट्स हैं, वो कॉन्टैक्ट्स यूज करके राणे को डराने की कोशिश नहीं करना. अरबाब साहब, मैं लुटेरा नहीं हूं, मैं स्मगलर नहीं हूं, मैं खूनी नहीं हूं, मैंने कोई सरकार के खजाने का पैसा उर्द बुर्द नहीं किया है. जो आप इन कॉन्टैक्ट से मेरे को डरा रहे हो कि आपको एनओसी नहीं मिली हुई,
मैं आपको खबरदार करता हूं कि एस्टेब्लिशमेंट का नाम नहीं लेना बीच में। अपने जाति मुफाद के लिए एस्टेब्लिशमेंट का नाम नहीं ले। वो न्यूट्रल है, वो न्यूट्रल रहेगी। नहीं डराओ, मैं नहीं रहूंगा। मैं राम सिंह नहीं हूं जो तुम्हारी आपकी गिदड़ बच्चों से मैं भाग जाऊं। राणा यहां पे रहेगा। ये डांट का राणा है, ये डांट की पग है। आप अनापस्ती की डड्डी, ये मतलब घोड़ी पे चढ़े हुए हो, इससे आप उतर जाओ। डिस्ट्रिक्ट हेडक्वार्टर में मैं भी आता हूं। ना मैं अनापस्ती के डड्डी पे हूंगा, ना आप अपनी डड्डी पे होंगे। इज्जत और मान से, इज्जत और मान से नानी बेड़ा नहीं चलेगा, नानी बेड़ा नहीं चलेगा। इज्जत और मान से मेरे से बात करे। मैं आपको इज्जत देने के लिए तैयार हूं। टिकट हाथ उठाने की बात नहीं करना। जो जिसका हक है उसकी बात आप भी करेंगे, मैं भी करूंगा। आप मेरा साथ दें, मैं आपका साथ दूं। मैं स्मगलरों के टोले के अंदर नहीं रहता। अरबाब साहब, आप सिर्फ एक ऑनेस्ट नहीं है। मैं स्मगलरों की टोली के अंदर नहीं रहता। मैं स्मगलरों के घर के अंदर रोटी नहीं खाता। मैं स्मगलरों के घर के अंदर नहीं सोता। मैं खूनियों के घर के अंदर नहीं सोता। खबरदार हो जाओ। या तो आए इज्जत और मान से बात करें, मैं इज्जत और मान देने के लिए तैयार हूं। नहीं तो ये ड्राइंग रूम की सियासत छोड़े, आके मैदान में इस राणे का मुकाबला करे। राणा मुकाबला करेगा, करेगा, करेगा। मुंह को टिकट अप्लाई कौन कयो? आऊं हो सी कोन आऊं तो इंडिया ई तारीखूं आयूं पे हर पार्टी जी पार्टी टिकट जी एप्लीकेशन जे ला आऊं आयो ही आया जडे ही सब तारीखूं खत्म थी चुकियूं। कंहिंखां मूं अप्लाई कोन कयो। दिस वॉज ओवर। पाण घुराई राजा साईं, पाण मूंखे घुराई। पीर साहब पागर पाण घुराई ऐं चई तूं मूंसां गॾु बि। पाण मूंखे टिकट ॾिना। मुस्लिम लीग फंक्शन जो झंडो पाण मूंखे ॾिनो आहे। थरपारकर ज़िलो मुंहिंजे हवाले मुस्लिम लीग जो कया। मुस्लिम लीग थरपारकर में हुई किथे? जेका भी जमायत हुआ हुननि जा वोट जॾहिं बि ॾिना आहिनि, पीर पगारे जंहिंखे हुकम कयो हुननि ॾिना आहिनि। उम्मीदवार जी शक्ल में पार्टी स्ट्रक्चर हिन थर में मुस्लिम लीग जो हो किथे? मूं चैलेंज जो एक्सेप्ट कयो। पीर पगारे के हिन राजपूत वचन ॾिनो कि आऊं फंक्शनल लीग के थरपारकर जे अंदर किलो ठाहींदुसि। आऊं थरपारकर जे अंदर मुस्लिम लीग जो आऊं खातो खोलंदुसि। के पुछां तो तूं ठा कंहिंसां थो करे? पीर साहब पगारो साहब, वञी कर। सॼी सिंध पई आहे, वञी ठा कर। हिते राणे जो पेपर आहे।